तू झूठा है, तेरा पार्टी झूठा है। ఇప్పుడు ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే ఇవాళ ఉద్యమం ద్వారా రాలేదు, రాజకీయం ద్వారా రాలే. అది రాజ్యాంగ ప్రక్రియ. అంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి 272 మంది పైన పార్లమెంటు సభ్యులు ఓటేస్తే వచ్చింది తెలంగాణ. అది కేసీఆర్ ఎట్లా తెచ్చిందో చెప్పమని చెప్తా ఉన్నా. ఆయన ఆ రోజు కేసీఆర్ ఇక్కడే ఉండేది, ఒక లింగి ఒక లింగను. లింగమే వెళ్ళిపోయింది, ఒక లింగను ఓటేస్తే వచ్చిందా? ఇప్పుడు ఆ రోజు పాపం ఇక్కడ తెలంగాణలో మన పిల్లలు ఆత్మబలిదానం చేసుకుంటుంటే చెల్లించిపోయి సోనియా గాంధీ మాట ఇచ్చి మద్దతిచ్చి బిల్లు పెట్టి తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో అని చెప్పి నేను చేస్తా ఉన్నాను. నేను ఏమంటాడు గుర్తుంది, ఆయన అంచులో పోయి తీసుకొచ్చిన ఏమో సావంతులో పోయి తెచ్చిన అంటాడు. సావంతులో పోయి తెచ్చిందంటే నిజంగానే అనుకుంటారు మంది. ఆయనకు ఉపాసన చేయలే, నిరాహార దీక్ష చేయలే. నేను డాక్టర్ను, నేను మంత్రి కూడా పనిచేసిన డాక్టర్లకు. అదే నిమ్స్లా ఆయనకు నోటి ద్వారా ఇచ్చే బదులు ఆహారాన్ని నరాల ద్వారా ఎక్కించింది. అది నిరాహార దీక్ష అనబడుతుందా? అది దొంగ దీక్ష, నిరాహార దీక్ష మాత్రం కాదు. ఆ దొంగ దీక్ష చేసి పెద్ద ఏదో ఆయన ఉన్నటువంటి మాంసం ఉండదు పై మీద వేసుకొని నిజంగానే ఏడుమొక్క పెట్టడానికి అబో ఉపాసం ఉన్నట్టు అనిపించింది. కానీ ఆయనకు ఉపాసం నిజమైంది కాదు, అది దొంగ ఉపవాసం. ఇక రెండవ విషయానికి వస్తే ఆయన ఒక్కతోటి రాలేదు. ఇవాళ అందరం తెలంగాణ వాళ్ళం కోరుకొని పోరాడి తెస్తే వచ్చింది తెలంగాణ. అది మర్చిపోవద్దని చెప్పి కేసీఆర్ కు టీఆర్ఎస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నా. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు మేము తెచ్చినాం తెలంగాణ అంటే మూతి మీద కొట్టాం కదా తెలంగాణ. తెలంగాణ ఈయనకు ఎటువంటి కేసీఆర్ కంటే 2001 నుండి ఉద్యమం అన్నాడు కదా, టీఆర్ఎస్ పెట్టిండు కదా. ఉద్యమం చేయాలి, పోయి ఫామ్ హౌస్ లో ఉండాలి. ఉద్యమం చేయాలి, ఉద్యమం కోసం దాని డబ్బులు వసూలు చేయాలి, ఇంకో 10 ఎకరాలు ఎక్కువ కొనాలి, ఫామ్ హౌస్ లో ఉండాలి. ఇది ఆయన చేసిన పని. ఇవాళ నిజంగా ఏం చేసిందంటే 2011 జనవరి నుండి పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు. వాడు 69లో ఉద్యమం చేసిన వాళ్ళం, పోలీస్ తూటాలకు వెనకాడకుండా ఉన్నాం, జైలు పాలైన వాళ్ళం, లాఠీ దెబ్బతిన్న వాళ్ళం. ఇప్పుడు తెలుగుదేశంలో ఉండి ఆనాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒప్పించి ఆ రోజు బిల్లుకు మద్దతు తెప్పించిన అటువంటిది వీళ్ళకు మోసం చేస్తున్నాడు. దీనికి తెలంగాణ అవసరం లేదు కేసీఆర్ కు, కేవలం మాయమాటలు చెప్పి పొద్దు గడుపుతున్నాడని చెప్పి మీరే చెప్పండి. 1,00,000 మందితో నాగర్ కర్నూల్లో నగారా మోగించింది. ఇక్కడికి వెళ్ళి వచ్చిండ్రు మొత్తం 14 తాలూకాలు నాగర్ అంటే మన మహబూబాబాద్ జిల్లా వచ్చింది. మనం వచ్చినాం కాబట్టి మనం అక్కడ చేసిందో ఉప్పలే, వీడు మళ్ళా బలపెడతాడని చెప్పి ఆదిలాబాద్ పోయినాం. జోగు రామన్నయ్య మంత్రి ఉన్నాడు, ఆయనతో కలిసి ఆడ మీటింగ్ చేసినాడు. దగ్గర 40-45 వేల మందితో. రంగారెడ్డి పరిగిలో చేసిన ఒక 30 వేల మందితో, నిజామాబాద్ లో ఒక 30 వేల మందితో మీటింగ్ చేసినాం. అప్పుడు ఏమైతే పిల్లలు చచ్చిపోతుంటే చూడబుద్ధి కాక ఈ కేసీఆర్ ఎందుకు పట్టించుకుంటలేడని భరోసా యాత్ర చేసిన, ఇక్కడనే మీటింగ్ పెట్టిన ఇదే స్థలంలో అదే భరోసా యాత్ర ఇక్కడికి వెళ్ళి చేసి చావులు లేకుండా కాపాడుకున్న పిల్లలు. ఆ రోజు పిల్లలకు అభయమించిన మేము తెలంగాణ తెచ్చినాము బిడ్డల, మీరు ఆత్మ బలిదానాలు చేసుకోకండి. ఇవాళ మీరు ఆశ్రువై నేరాలకు అంకుశమై పోరాడమని ఆ రోజు విద్యార్థి యువతి యువకులకు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు ఆగిపోయింది ఆత్మ బలిదానాలు అని చెప్పి నేను పనులు చేస్తా ఉన్నాను. అటువంటిది ఈరోజు మనం ఐక్యత దీక్ష పెట్టినాము.
అందరినీ ఒకటే పోరాడమని చెప్పినాం. ఇట్లా మనం పోరాడితే ఇంకొక విషయం చెప్తున్నాను, కేసీఆర్ నీవు అక్కడ సాగర్ మార్చి కాదా నీ మద్దతు లేకుండా ఇవాళ మన నాగర్ కర్నూలుకి వెళ్ళే 13,000 మంది పోయినాం. లాఠీ దెబ్బలు తిన్నాం. పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండిస్తున్నారు. వాళ్ళు వచ్చి పని పనుందా వాళ్ళకి రేపు వచ్చిన మన ప్రభావం చూస్తే పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు తక్కువ. ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఆడితే మన దగ్గర ఉంటారు. ఇక్కడ అమ్మా ఇక్కడ మా చెల్లెలు అడుగుతున్నాడు, అమ్మా అలా ఏం చెప్పాడు కేసీఆర్ అని చెప్పాడు, ఇంటికో ఉద్యోగం అని చెప్పాడా లేదా? చెప్పండి, చెప్పాడా లేదా? ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఏమన్నాడు? ఇంకో మాట ఏమన్నాడు? అల్లు వస్తే అత్త తీరేడ మార్చుకోవాలి. అత్త మన అత్తలు ఎక్కువైంది, అల్లుళ్ళు ఎక్కువైంది. మీకు 2 బెడ్రూమ్లు మీకు వచ్చినాయమ్మా? 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్, ఒక బాత్రూమ్, ఒక లాట్రిన్. ఓ బాబులు కొంచెం పక్కన చేస్తే నా చెల్లెండు ఉన్నాడు కట్టించిందా? కట్టేనే కదా. దళితులకు 3 ఎకరాలు అన్నట్టు ఇచ్చిందా? మనకు ఊరిలో కేజీ పీజీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి పెట్టిందా? ఇంటికో ఉద్యోగం చేయలే కదా. కనీసం ఊరికి ఒక ఉద్యోగం ఇచ్చిందా? అదే బిర్యానీలకు పైసలు ఇచ్చి, రంజాన్ కు బిర్యానీలకు పైసలు ఇచ్చి, బతుకమ్మకు పైసలు ఇచ్చి, ఇంకా బిడ్డల కులానికి బిల్డింగ్లు కట్టిస్తే ఇంకా రాకి ఓట్లేయని అంటున్నారు. కానీ ఇవాళ మనకి ఇచ్చిన 4,000 రూపాయలు ఏ కాడికమ్మా ఇవాళ ఎకరాలు ఇంత ముందేడు మన దాదాపు అంత ముందేడు మొక్కజొన్న చెల్లేసుకొని పత్తి చెల్లు వద్దు అని చెప్తే అందరు మొక్కజొన్న చెల్లేసుకున్నారు. అవునా కదా? అరే మా చెల్లె నాకు అడ్డంకి వస్తున్నాయి. అమ్మా ఇదమ్మా కదా మొక్కజొన్న చెల్లేసుకుని ఎండిపోయినాదేవా? ఎండిపోతే ఆయన రైతులు కలిపేది రైతేసారు. ఆయన రైతులకు పెట్టుబడి సాయం చేయాలని లేకుండా బిడ్డ 1 కోట్ల కోసం వచ్చి 4,000 ఇస్తున్నాము లేదని చెప్పి కంపి ఒకసారి కంపట్లు కొట్టి నమ్మడం 12% రిజర్వేషన్ ఇచ్చిండా? అమ్మా 12% ఇచ్చిండా? ఇంకొకటి చెల్లెలో నిన్న ఒకటి అడుగుతామా, ఎవరన్నా బతుకమ్మ చీరలు అనొచ్చు. బతుకమ్మ చీరలు అంటే 40 రూపాయలు చీరలు బతుకమ్మ చీరలు కట్టుకున్నారు ఎవరన్నా? బతుకమ్మ చీరలు అని బంధువుల కోసం బంధువులు రాకుండా కట్టుకున్నప్పుడు కట్టే ఇచ్చేది కదా. అరే అంత అవమానిస్తావా నువ్వు? పేద మహిళలను అవమానిస్తావా నువ్వు? పేదలైనంత మాత్రాన నీవు తూకం తెచ్చి చీరలు తీసుకొని వచ్చి పనికి వాళ్ళ చీరలు ఇచ్చి పందులకు అంటే పందులకైనా చీరలు పెడతావు బిడ్డ? ఎవరన్నా టీఆర్ఎస్ వచ్చి ఓటు అడిగితే ఇబ్బంది ఏది ఏమైనా అమ్మ కాంగ్రెస్ చెల్లెలారా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్ చెప్పి ఇల్లేనా కట్టుకోమన్నారు, 2 కట్టుకోమన్నారు. ఇవాళ కూర్చొని పోయి ఇల్లు వచ్చినారంటే రాజశేఖర్ రెడ్డి పుణ్యమా కదా? ఇవాళ కేసీఆర్ 2 బెడ్రూమ్లని ఇంకొకటి ఇవాళ ఎక్కడ పిల్లలకు నేను రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి అంటాడు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ పనిచేస్తున్నాయంటే ఏడ పనిచేస్తున్నాడు? ఇవన్నీ ఒట్టి మాటలు ఒట్టి కూతలు కూస్తున్నాడు. లాస్ట్ ఒక మాట చెప్తున్నా, సరిగ్గా అయినండి అమ్మా, సరిగ్గా అయినండి. ఒకటి మన పాలమూరు రంగారెడ్డి మన జిల్లాలో పాత పాలమూరు జిల్లాలో 12,30,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. దాంట్లోకి గండి పెట్టి ఆ గండితోని నీళ్లు ఇంటికి తీసుకొని పోతున్నాడు. దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఎందుకంటే ఆ నీళ్లు మనకే, ఆ
నీళ్లు మనకు పాలమూరు జిల్లాకు కావాలి. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టనల్ ఉంది, టనల్ పూర్తి చేయించే శాతమైతే అది చేసే దాటకి వచ్చే నీళ్లతోటి నువ్వు నల్గొండ తీసుకోక ఉత్తలేదు దగ్గర ఇలా రైతులు మీరు వేసుకోకపోతే మనం మొత్తం ముడమోపిస్తాడు ఆయన. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి ఇవ్వలేము, లెక్క చేయాల్సిన పని లేదు. ఒక్కటి మాత్రం నేను మీకు అందరికి ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే ధైర్యంగా ముందనుకోవడం. కాంగ్రెస్ నువ్వు ఉన్నాక ఏడుకోరు పబ్లిక్ కట్టుకున్నారా పిల్లలకు పని చేసినారు పాసిస్తే వాళ్ళకి జాబ్ ఇస్తామన్నా అట్లా ఆడుకుంటారన్నారు. పని నేర్చి అట్లా తిరుగుతున్నారు పిల్లలు. ఎవరికి జాబ్ ఇస్తారు సార్? ఏంటండి పేరు మంగ్లీ. నేను టీవీ యాక్షన్ దాంట్లో ఆ మంగ్లీ ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులైన కేసీఆర్ నీ ఆటలకి సాగు వాళ్ళు అమ్మడంలే. నిన్ను బిడ్డ నిన్ను తాండాల పట్టేస్తే తన్ని తరిమేసే పరిస్థితి వచ్చిందని ఇలా ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఆ చైతన్యం ఎవరు ఆపలేరు. అందుకోసం ఇవాళ మనకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమీ చేయలేదు. ఇవాళ ప్రాజెక్టులు కట్టలే. గతంలో నేను ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాటిని పూర్తి చేసింది. అంతేగాని వీళ్ళు చేసింది ఏదేం లేదు. దొంగ మాటలు మాట్లాడుతున్నారు. అది కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పనులు ఆపేసిండు. ప్రాజెక్టులు 1,290,000 కోట్లు ఖర్చు పెట్టేస్తుంటే 4 ఏళ్ళ వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 40 కోట్లు మాత్రమే ఎప్పుడు పూర్తి చేస్తుంది కేసీఆర్ అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాను. అందుకోసం ఫైనల్ గా అమ్మా ధైర్యంగా రేపు ఎవరన్నా ఊళ్ళోకి వచ్చి టీఆర్ఎస్ వచ్చి ఓటు ఇట్లా అడిగితే వేసుకోలేదు. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆలస్యం అయింది ఇప్పటికే. ఇంకా నేను అంటే 1.5 అవర్ల 5 గంటల వరకు నేను నాగరికం పోవాలి. మన బాగుంటుంది. అందుకోసం మీకు అందరికీ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. నమస్కారాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.